పండు ప్రాణాలతో బయటపడ్డాక రాధ అయితే డాక్టర్తో ఇలా అంటుంది. తన 2 చేతులెత్తి దండం పెట్టి, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మా పండు బ్రతికి బయటపడేవాడే కాదు. మీరే మా పండుని కాపాడారు అని చెప్పి అంటుంది. అది విని ఆ డాక్టర్ అయితే, కాపాడింది నేను కాదమ్మా, నీ భర్త ముందు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా ఆపరేషన్ టైంకి 25 లక్షలు తెచ్చారు. నువ్వు ఆ థ్యాంక్స్ లేవో నీ భర్తకే చెప్పుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాధ అయితే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, పండు ప్రాణాలతో బయటపడ్డాడు, అది చాలు అని చెప్పి శ్యామ్తో రాధ అంటుంది. అది విని శ్యామ్ అయితే, ఏంటి రాధ ఇది, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి, మన బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడికి రుక్మిణి అయితే బుకేతో వస్తుంది. అది చూసి శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రుక్మిణి తన మెడలో పసుపు తాడు ఉండి అలా వస్తూ ఉండగా శ్యామ్ అయితే, ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళయిందన్న నిజం రాధతో చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి శ్యామ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక రుక్మిణి బుకే తీసుకుని వచ్చి, కంగ్రాచులేషన్స్ పండు అని చెప్పి పండు కంగ్రాచులేషన్స్ చెప్తుంది. అది విని మధుర అయితే, ఏంటే నువ్వు నా మనవడికి కంగ్రాట్స్ చెప్పేది అని చెప్పి ఆ బొకేని విసిరేస్తుంది. ఇక రుక్మిణి అయితే వాళ్ళిద్దరికీ పెళ్ళయిందన్న విషయం బయట పెట్టబోతూ ఉంటే శ్యామ్ మాత్రం బయట పెట్టనివ్వకుండా ఆపేస్తాడు. If you like this video, please like, share and subscribe.